సీక్రెట్ ఎఫైర్ ఎపిసోడ్ 3. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు అలా చేసినట్లయితే నా నుంచి వచ్చే స్టోరీస్ ఎపిసోడ్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. అలానే ఇంకొక విషయం, నేను ఇస్తున్న 2 స్టోరీస్ని ఇకపై రోజులో ఏదో ఒక్క స్టోరీ మాత్రమే ఎపిసోడ్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నాకు నా ఛానల్ మానిటైజేషన్లో జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం అయితే 1 వీక్లో సాల్వ్ అవుతుంది, లేదంటే 90 డేస్ తర్వాత సాల్వ్ అవుతుంది. ఈ లోప నేను స్టోరీస్ ఆపేయాలి అనుకున్నాను, కానీ మొదలుపెట్టాను. వెంటనే మీ నుంచి ఒక హ్యూజ్ రెస్పాన్స్ అనేది నేను అందుకున్నాను. నన్ను నమ్మి 1K+ సబ్స్క్రైబర్స్ నా కోసం, నా ఫ్యామిలీగా మారారు. మీ అందరినీ నా కోసం, నా స్టోరీస్ కోసం, నాకు వచ్చిన చిన్న ప్రాబ్లం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎదురు చూసేలా చేయకూడదు అని నిర్ణయించుకొని రోజుకి ఒక్క స్టోరీ అయినా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను. వన్స్ నేను మానిటైజ్ అయిన తర్వాత రోజు 2 స్టోరీస్, 2 ఎపిసోడ్స్ ఇస్తాను. అంతవరకు మానిటైజేషన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయ్యే వరకు కూడా జస్ట్ ఒక్కొక్క ఎపిసోడ్ ఇస్తాను. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇది జస్ట్ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్. ఇది యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి కూడా కాదు, నాకు గూగుల్ నుండి వచ్చిన ప్రాబ్లం. సో నేను దాన్ని క్లియర్ చేసుకొని మీ దగ్గరికి నేను ఎక్కువ ఎపిసోడ్స్తో త్వరగానే వస్తాను. అందాక ఈ ఒక్క స్టోరీ ఎపిసోడ్స్తోనే కొన్ని రోజులు మేనేజ్ చేసుకుందాం. ఇక మనం ఎక్కువ సోచ్ చెప్పుకోకుండా డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోదాము. మరిప్పుడు మళ్ళీ అదే చెయ్యాలా? వీళ్ళ మాటలు వింటుంటే అలానే అనిపిస్తుంది. ఏంటి? ఎందుకిలా? మగాడు తప్పు చేస్తే ఎందుకు తెగించి తమ ఆడపిల్లకు అన్యాయం చేసినందుకు వాడిని 4 పీకి తమతో తీసుకెళ్లరు ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు? పెళ్లి చేయగానే ఇక బాధ్యత తీరిపోయి తమ కన్న బిడ్డ తమకు బరువులా కనిపిస్తుంది కాబోలు. నేనేమి వీళ్ళకి బరువుగా మిగిలిపోవాలనుకోవడం లేదు. చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. వీళ్ళపై ఆధారపడి కాదు అభయ్ నుంచి విడిపోతే నేను బ్రతికేది. ఆ మాట వాళ్ళతో ఇక ఇప్పటికైనా నోరు విప్పి గట్టిగా చెప్పాలని నిశ్చయించుకొని, నాకు డివోర్స్ కావాలి అభయ్ నుంచి అన్నాను. నా మాటకి అమ్మ వెంటనే, అన్వి, పెద్దవాళ్ళం, మేము మాట్లాడుతున్నాం కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అంటూ నా మీద అరిచింది అంతెత్తున. ఏం మాట్లాడుతున్నారమ్మా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? తప్పు ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది వదిలేసి ఇక్కడ లేని 3వ వ్యక్తిపై నిందను మొత్తం తోసేసి అతను పెద్ద అమాయకుడు అన్నట్టు మాట్లాడుతున్నారు. తనేం చంటి పిల్లాడు కాదు. పెళ్ళాం కాకుండా మరో అమ్మాయి వచ్చి దగ్గరికి రమ్మని మాటలు చెప్పి మాయ చేసేస్తే వెళ్ళిపోవడానికి అని నేను గట్టిగా నిలదీస్తున్నట్టుగా అమ్మతో మాట్లాడుతుంటే అత్తయ్య కల్పించుకొని, నిజంగానే నా బిడ్డకేమీ తెలీదు, అందుకే వాడిప్పటికీ భారీగా నిన్ను కూడా వదులుకోలేను, నువ్వు కావాలి అని అడుగుతున్నాడు. అదెవరితో మీ మధ్యలోకి వచ్చి నా బిడ్డకి ఏదో మందు పెట్టి దాన్ని సొంతం చేసుకుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మాయ చేసి మందు పెట్టిందా? ఏ కాలంలో ఉన్నారు మీరు? అంత కావాలనుకుంటున్న అమ్మాయి కోసం వాళ్ళమ్మ అంత దారుణంగా మాట్లాడుతుంటే కనీసం ఆమె వైపు స్టాండ్ తీసుకొని తప్పు తన వైపు కూడా ఉందని చెప్పని అభయ్ క్యారెక్టర్ ఆ రోజు నిజంగా అతనిపై నాకు అసహ్యాన్ని మాత్రమే మిగిల్చింది నాలో. కాలాలు మారినా ఇలాంటి ఆడవాళ్ళు వస్తూనే ఉంటారమ్మాయి. వాళ్ళకి చక్కగా సాగుతున్న సంసారాల్లో నిప్పులు పోసి వేరే వాళ్ళ మొగుళ్ళను వశం చేసుకోవడమే పని. అయినా ఇదంతా అసలు నీ తప్పు. మొగుడిని ఇంట్లో ఉన్నప్పుడే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండాలి. వాడు తింటున్నాడా, ఉంటున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎప్పటికప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ చేసి ఆరా కనిపెట్టుకుంటూ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు తెలిసి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే నా కొడుకుని ఏ సతాయించుకుంటూ కూర్చున్నావో రోజు. వాడు నీ పోరు పడలేక బయట దానికి అలవాటు పడ్డాడు. చూడమ్మాయి, వాడు మగాడు. ఇంటిని పోషించడం కోసం వాడు రోజంతా కష్టపడతాడు. అంత కష్టపడి ఇంటికి వచ్చాక పెళ్ళాన్ని నుంచి ఆ ఒక్క సుఖం కోసమే చూస్తాడు. అది నీ దగ్గర నుంచి దక్కపోతే ఖచ్చితంగా ఇలా బయట దానికి మరుగుపడతాడు. మేమంతా ఇలాంటి వాటిని చూసి వచ్చిన వాళ్ళమే. ఏం మీ అమ్మగారిని అడుగు. వయసు పెరిగి మాత్రమే కాదు, మాకు సంసారంలో వీటిపై కూడా అనుభవం కూడా పెరిగే చెప్తున్నాం. మగాడింతే, భార్య అనుకోగా ఉండి మార్చుకోవాలి, సహించాలి, భరించాలి. ఇదంతా ఈ కాలం పిల్లల్లో ఉండట్లేదు. అందుకే చెప్తున్నాను, నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. నువ్వే కాస్త వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఉండాల్సింది. నువ్వే కాస్త వాడికి మంచి మాటలు చెప్తూ నీ వైపు తిప్పుకోవాల్సింది. నింద మొత్తం నా వైపు వేసి కొడుకును నిజంగానే అన్యం పుణ్యం ఎరుగును అమాయకుడిని చేసి మాట్లాడుతుంది అత్తయ్య. అమ్మకి తెలుసు అభయ్తో ఇటువంటి గొడవలు ఇది నాకు కొత్తేం కాదు అని. తను కూడా ఇవే మాటలు నాకు చెప్తూ వచ్చింది, నేను పాటిస్తూ వచ్చాను. తెలిసి కూడా ఎందుకు అమ్మ మాట్లాడడం లేదు అత్తయ్య ముందు? ఇప్పుడు ఇంత గొడవకి కారణమైన అభయ్
తను నిజంగానే వాళ్ళ అమ్మ చెప్పినట్టు తనేదో లోకం తెలియని పసివాడిలాగా కూర్చొని వాళ్ళ అమ్మ మాట నన్ను మాటలు అంటుంటే చూస్తున్నాడు. ఎందుకు చెప్పట్లేదు నా నుంచి తను అన్ని సుఖాలను పొందుతున్నానని? అమ్మని చూశాను, అబ్బాయిని చూశాను. ఇద్దరూ నా చూపులకు అర్థం తెలుస్తున్నా కూడా మాట్లాడట్లేదు. ఇక నేనే మళ్ళీ నోరు విప్పక తప్పలేదు. మీ కొడుకు చేసింది ఇదేమీ మొదటి పొరపాటు కాదు అత్తయ్య. ఇంతకు ముందే అతను ఆఫీస్లో తన కొలీగ్తో ఇలానే సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు గొడవైంది మాకు. ఇప్పుడు మీరు చెప్తున్నారే, ఆడదాని నుంచి ఇంటికి వచ్చాక మగాడు ఆ ఒక్క సుఖం కోసమే చూస్తాడు, అది అందకపోతే ఇలానే తప్పులు చేస్తాడు అని. ఇది మా అమ్మ కూడా నాతో చెప్పింది. నేను కూడా నిజమని అదే చేశాను. మీరు ఏదైతే నా నుంచి పొందలేక మీ అబ్బాయి తప్పు చేశాడని మాట్లాడుతున్నారో దాన్ని నేను అతనికి తృప్తి పొందేలాగా ఇచ్చాను. ఈ ప్రియా ఎవరైతే ఉందో దాని విషయంలో కూడా మా ఇద్దరికి గొడవ ఇదేమీ కొత్త కాదు. ఇంతకు ముందే జరిగింది. మార్చుకోవడానికి నేను నా సాయశక్తులా ప్రయత్నించి విసిగిపోయాను అత్తయ్య. మానసికంగా ఇక నిన్నటితో నేను చచ్చిపోయాను. మీ కొడుకు మీద నాలో ప్రేమ చచ్చిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి చిన్నపిల్లాడు కాదు. తెలియక తప్పు చేశాడని నేను మీరు చెప్పినట్టు అతనితో సర్దుకొని పోతూ ఇంకా బ్రతకలేదు. మరో ఆడదాన్ని కోరుకుంటున్న వాడిని ఇంకా ప్రేమిస్తూ నా వైపే ఏదో లోపం ఉందని భావిస్తూ నన్ను నేనే మార్చుకుంటూ అతనితో ఇంకా నేను బ్రతకలేను. నాకు డివోర్స్ కావాలి. మీ నుంచి నాకు డివోర్స్. నా మాటలు మధ్యలోనే ఆగిపోయాయి అమ్మ కొట్టిన చెంపదెబ్బ వల్ల. పక్కకు తూలిపడిన నన్ను దీనికోసమే ఎదురు చూస్తున్నట్టుగా అభయ్ వచ్చి పట్టుకున్నాడు. ఈ దెబ్బకు నేను అర్హురాలినా? నేను నిజంగా తప్పుగా మాట్లాడానా? నా అంతరాత్మని నేనే ప్రశ్నించుకున్నాను ఈ క్షణంలో. అది కాదని గట్టిగా సమాధానం ఇచ్చింది. అభయ్ని విదిలించుకొని అమ్మనే సూటిగా చూస్తూ అడిగాను, ఎందుకు నన్ను కొట్టావమ్మా ఇప్పుడు అని. పిచ్చి పిచ్చిగా వాగుకోన్వి. పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా. మేము వచ్చింది సమస్యను పరిష్కరించడానికే కదా. కాసేపు మౌనంగా ఉండు అని నా మీద అరిచి అసహనంగా ఉన్న అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుంది అమ్మ. మౌనంగా ఉండాలమ్మా, ఇది నా జీవితం అమ్మా. అభయ్ నాశనం చేస్తుంది నా జీవితాన్ని. నేను మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు అని అడుగుతున్న నా మీద మళ్ళీ అమ్మ ఇంతెత్తున లేచింది. మేం మాట్లాడతాం, నువ్వు చిన్నపిల్లవి. తల్లిదండ్రులుగా మేమున్నాం నీ జీవితాన్ని చక్కదిద్దడానికి. నువ్వు ఆవేశం తగ్గించుకొని ఆలోచన చేయడం నేర్చుకోనివి అని నాకు గట్టిగా చెప్పి, వదిన గారు అది చిన్నపిల్ల, అల్లుడు మరో అమ్మాయిని. మాట పూర్తి చేయలేక కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ. తనకే ఎలా ఉంటే మరి ఈ బాధను అనుభవిస్తున్న నాకెలా ఉంటుంది? ఇదెందుకు ఆలోచించలేకపోతుంది అమ్మ? నాలో నేనే కుమిలిపోయాను. అదేదో బాధలో ఆవేశంలో విడాకులు అంటుంది. మనం పెద్దవాళ్ళం, మనమే మెల్లిగా వాళ్ళకి నచ్చ చెప్పి పరిస్థితుల్ని చక్కబెట్టాలి. అర్థం చేసుకోండి వదిన గారు అంటూ అమ్మ అత్తయ్యని బ్రతిమాలింది. అప్పుడు నాకు అభయ్ మాత్రమే కాదు, అమ్మ మాట్లాడేది వింటూ కూర్చున్న నాన్న కూడా నా జీవితాన్ని నాశనం చేస్తున్నట్లే అనిపించింది. నాకు మాట్లాడే అవకాశం మీకు ఎవ్వరూ ఇవ్వలేదు. అభయ్ మావయ్య ఎంత తిడుతున్నా కూడా, ఎంత కోపడినా కూడా తన మాట మీదే ఉన్నాడు. నన్ను విడవలేనంటున్నాడు, ప్రియా కూడా కావాలి అంటున్నాడు. చెప్పి చెప్పి విసిగిపోయిన పెద్దవాళ్ళు మౌనంగా మిగిలారు. గంటల తరబడి పంచాయతీ సాగదు కదా. అమ్మ అత్తయ్య కలిసి వంటలు చేశారు. అందరూ చక్కగా తిన్నారు. అభయ్కి గట్టిగా మేపారు. మగాడు తప్పు చేసినా వాడిని తప్పు పట్టే వాళ్ళు లేకపోయారు. నేను ఆడదాన్ని, అందుకే నా నోరు కట్టేసి కూర్చోబెడుతున్నారు. బయట వాళ్ళు ఇలా చేస్తే ఎదురించి పోరాడొచ్చు, కానీ కన్న వాళ్ళే చేస్తున్నారు. నాకు మంచేదో చెడేదో వాళ్ళకే తెలుసంటూ ఈరోజు నన్ను ఓ మూకదానిలో కూర్చోబెట్టారు. ఎదిరించాలని ఉంది, కన్న వాళ్ళైనా ఎదిరించాలని ఉంది. కానీ నాన్న హార్ట్ పేషెంట్. ఇప్పటికే ఒకసారి స్ట్రోక్ వచ్చింది. రెండోసారి వస్తే ఆయన్ని కాపాడడం కష్టమని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఇప్పటికే నాన్న మొహం చూస్తుంటే ఆయన లోపల బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది. నా వైపు మాట్లాడి అభయ్ తప్పుని ఎత్తి చూపించలేకపోతున్నారు నాన్న కూడా. అమ్మ వాళ్ళని బ్రతిమాలుకుంటుంటే మౌనంగా ఎందుకు మిగిలారు అనే కోపం మాత్రమే ఉంది నాలో. కానీ ఆయన ఆరోగ్యం పట్ల నేను తీసుకునే శ్రద్ధను మించి అయితే కాదు అది. అందుకే ఇక నేను మౌనంగా మిగిలిపోయాను. నాలో నేనే కుమిలిపోతూ, ముక్కలైన మనసుతో, మౌనంగా రోధిస్తూ, జీవోత్సవంలా మిగిలిపోతూ. అమ్మ అత్తయ్య ఆ రాత్రి నాకు నచ్చ చెప్పే పనిలో పడ్డారు. ఏం చెప్తారు, ఆడదాన్ని కదా, నేనే సర్దుకుపోవాలి అన్నారు. నన్ను వదులుకోనేదంత ప్రేమ అబ్బాయిలో ఉందని, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుందని, ప్రేమతో మార్చుకోమని, మగాడు తప్పులు చేస్తాడని, ఆడది ఓపికగా సహనంగా ఉంటూ మగుడిని మార్చుకోవాలని, లేదంటే ఆడదాన్ని కదా, నా జీవితం మగతోడు లేనిదై నాశనం అయిపోతుందని.
ఇలా రకరకాలుగా మాట్లాడి నాకు సర్ది చెప్పి ప్రియాని అబ్బాయి మర్చిపోయేలా నేనే చేసుకోవాలని, అంతవరకు నేను మౌనంగా కాస్త సంయమనంతో ఉండాలని కూడా చెప్పారు. ఇంకా విచిత్రం ఏంటంటే అబ్బాయి ఆ ప్రియా వెంట తిరుగుతున్నా సరే, ఇంటికి వచ్చిన తనని నేను మెల్లిగా మాట్లాడి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలే గానీ, ఎందుకు దాని దగ్గరికి వెళ్ళావు? నేనేం తక్కువ చేశాను నీకంటూ గొడవ పడి తనని విసిగించకూడదని. మగాడికి బోలెడు తలనొప్పులుంటాయట బయట. ఇంటికి వస్తే నేను మరో తలనొప్పిలా ప్రశ్నిస్తూ, విసిగిస్తూ ఉండకూడదట. స్వర్గం నుంచి దిగివచ్చిన దేవకన్యలా సిద్ధమై, తప్పు చేసి, అది కూడా మరో ఆడదాని దగ్గరికి వెళ్ళి వస్తున్న అభయ్ కోసం నేను ఎదురు చూస్తూ వచ్చి నవ్వుతూ తలుపు తెరవాలట. హ! ఆడదాన్ని. కానీ నాది మనసు కాదా? నాకు ఫీలింగ్స్ ఉండవా? ఇదే తప్పు నేను చేస్తే? అభయ్‌కి ఇదే మాట చెప్తారా? నన్నిలానే సమర్థించి అభయ్‌తో నన్ను క్షమించమని చెప్తారా? నాతో కాపురం చేయమని, సుఖంగా ఉండమని చెప్తారా అతనికి? నేను వాళ్ళని ప్రశ్నించినా లాభం ఉండదు. అవసరమైతే ఇలా ప్రశ్నించినందుకు, నిలదీస్తున్నందుకు నన్నే 4 దెబ్బలు వేసి నా నోరే మోయిస్తారు తప్ప నాకు సరైన సమాధానం వీళ్ళ నుంచి రాదు. ఎవ్వరు ఇవ్వలేరు కూడా వీళ్ళు. మౌనంగానే మిగిలిపోయాను. అభయ్ మాత్రమే కాదు, ఆ రోజు నా అత్తమామలు, నన్ను కన్న నా తల్లిదండ్రులు కూడా నా మనసును విరిచేసి నన్ను బ్రతుకున్న శవంలా మిగిల్చారు. తప్పు చేసిన మగాడిని సమర్థిస్తూ, ఏ తప్పు చేయని ఆడపిల్లని బాధ పెడుతూ వీళ్ళేం సాధించారో తెలియదు కానీ, ఆ రోజు నేను నా జీవితాన్నే కోల్పోయానని మాత్రం తెలుసుకున్నాను. మిగిలిపోయిన ఆ ప్రాణం మాత్రం నాకెందుకో అనిపించింది. చచ్చిపోవాలి అనిపించింది. కానీ నేనెందుకు చనిపోవాలి? తప్పు చేసిన వాడు తప్పును కూడా ఒప్పుగా సమర్థించుకునే స్థితిలో మిగిలి నా ముందు నిలబడితే, నేను మాత్రం ఏ తప్పు చేయకుండానే ఎందుకు చనిపోవాలి? నా అంతరాత్మ నన్నలా ప్రశ్నిస్తుంటే, ముక్కలేని నా మనసు మాత్రం బ్రతికి ఏం లాభమని తిరిగి ప్రశ్నించింది. నాలో నేనే ఆ రోజు పడిన సంఘర్షణ ఎలాంటిదో మాటల్లో వివరించలేనిది. 2 రోజులున్నారు అమ్మా నాన్న, అత్తయ్య మావయ్య ఇంట్లో. అభయ్ అసలు మా మధ్య ఏం జరిగినట్లే ఎంచక్కా తిరుగుతున్నాడు. ఉదయం లేస్తున్నాడు, వాళ్ళ అమ్మ పెట్టింది తింటున్నాడు, అత్తగారు మావగారు ఇచ్చే గౌరవ మర్యాదలను అందుకుంటూ ఎంచక్కా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చేవాడు, తినేవాడు, పడుకోవడానికి మా గదిలోకి వచ్చేవాడు. నాతో మాట్లాడాలని కూడా చూసేవాడు. కానీ మౌనంగా మిగిలిన నాకు అతనితో మాట్లాడడానికి ఇక మాటలేమీ మిగల్లేదు. నన్ను బ్రతిమాలుకున్నాడు చెప్పాలంటే ఆ 2 రోజులు. కానీ అతని కళ్ళబొల్లి మాటలు, దొంగ కన్నీళ్లు నమ్మి మరోసారి మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. అసలు నేను బ్రతుకుంటే కదా! అభయ్ కళ్ళ ముందు అతని భార్యగా నేను మిగిలే ఉండొచ్చు కానీ, మానసికంగా మాత్రం అంతకు 2 రోజుల ముందే చచ్చిపోయాను నేను. హత్య చేశాడు అభయ్ నా మనసుని. జీవోత్సవంలా మిగిలిన నాకు అతను నన్ను బ్రతిమాలంది పట్టింది లేదు. అతని బాధ పట్టలేదు. అసలు నా బాధ పట్టించుకునేవాడే లేనప్పుడు వాడి బాధ నాకేం పడుతుంది? 2 రోజుల తర్వాత అత్తయ్య, మావయ్య, అమ్మ, నాన్న వెళ్ళిపోవడానికి ఉదయాన్నే బయలుదేరుతున్నారు. మళ్ళీ నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. తప్పు చేసినవాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పు తెలుసుకుంటాడు. ఆ తెలుసుకునే రోజు వరకు నేను ఓపిగ్గా, సహనంగా ఎదురు చూడాలని. అమ్మ, అత్తయ్య వాళ్ళ మాటకు నాకు చాలా మంచి మాటలు చెప్పి బయలుదేరారు. అదే రోజు నాకు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. గత 2 రోజులుగా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఏదో ఉన్నానంటే ఉన్నట్టు నా గదిలోనే, ఇంట్లోనే మిగిలిపోయిన నాకు నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎంప్లాయ్ అన్న విషయం గుర్తులేదు. మా మేనేజర్ కాల్ చేశాడు. అరిచాడు నా మీద. కనీసం లీవ్ కూడా అప్లై చేయకుండా ఆఫీస్‌కి రానందుకు నాపై అంత ఎత్తున లేస్తూ గంటనో ఆయన ముందు నేను ఉండాలని ఆర్డర్ వేశాడు. అప్పటికే అభయ్ ఆఫీస్‌కి రెడీ అయినట్టున్నాడు. నేను కూడా రెడీ అయ్యి ఆఫీస్‌కి బయలుదేరుతుంటే గమనించి అడిగాడు, "ఆఫీస్‌కా?" అని. సమాధానం చెప్పకుండా క్యాబ్ బుక్ చేసుకొని బ్యాగ్ అందుకొని బయటకు నడుస్తుంటే, "నేను డ్రాప్ చేస్తాను అన్వి" అన్నాడు నా దారికి అడ్డుగా వచ్చి నిల్చుంటూ. అప్పుడు మాట్లాడాను నోరు తెరిచి అభయ్‌తో. అడిగాను ఒక్కటే ప్రశ్న. ఎక్కడో ఏదో ఓ మూలన మిగిలిన చిన్న ఆశతో అడిగాను, "ప్రియాని వదిలేస్తావా అభయ్? హ్యాపీగా ఉందాం మనిద్దరం" అని రిక్వెస్టింగ్ టోన్లో. నిజానికి అర్థించాను అనాలేమో ఆ క్షణం నేను తనని. నా అర్థింపుకు కరుగుతాడనే ఆశ నాలో ఎక్కడి నుంచి పుట్టిందో నాకే తెలియదు. కానీ అర్థించాను కదా! ఆశగా చూస్తున్న నాతో అభయ్ ఆ క్షణం చెప్పిన మాట వదల్లేను. కానీ నన్ను నమ్ము. ప్రియ నా జీవితంలో ఉంది అంటే ఉంటుందంతే. తను ఏ మాత్రం మన మధ్య అడ్డుగా రాదు అన్వి. నేనెప్పటికీ నీ భర్తనే. తను నేను లేకపోతే చచ్చిపోతుంది. తనకి లోకంలో ఇప్పుడు మిగిలిన ఒక్కగానొక్క బంధం నేను మాత్రమే. ఆ బంధానికి పేరు ఏదైనా సరే అక్రమ సంబంధం అభయ్. అక్రమ సంబంధం అది. ఆవేశంగా అరిచాను అభయ్ మాటలకు అడ్డుపడుతూ. చివరి ఆశను కూడా చిదిమేశాడు అభయ్ నాలో. ఇక్కడే,
ఇక్కడే నా జీవితంలో అనుకోని మార్పు. పెను ఉప్పెనలా నన్ను చుట్టూ ముట్టేయడానికి సిద్ధపడుతూ నా ముందుకొచ్చింది. నేను ఇంకొక్క క్షణం కూడా అభయ్ ముందు ఉండలేక అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. క్యాబ్ వచ్చేసింది నా కోసం. ఎక్కి కూర్చొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. కారుతో పాటు నా ఆలోచనలు కూడా ముందుకు పరిగెత్తాయి. 100 ఆలోచనలేవి లేవు నాకు. ఒకటే ఆలోచన. పిరికితనంతో ఈ జీవితాన్ని జీవించలేక చావాలా? ధైర్యంతో పోరాడి బ్రతకాలా? ఈ రెండే ఆప్షన్ నా ముందున్నట్టుగా ఉన్నాయప్పుడు. నాలో చనిపోయేంత పిరికితనం లేదు. అలా అని ఆ సమయంలో బ్రతికేంత ధైర్యం కూడా లేదు. ఆ క్షణాల్లో నా జీవితం శూన్యం. నా భవిష్యత్తు అంధకారంలో బందీగా మారి కనిపించింది నాకు. నేను పంజరంలో చిక్కుకున్నట్టుగా అనిపించింది. నన్ను నేను కాపాడుకోలేని నిస్సహాయురాలుగా మిగిలానని అనిపించింది. ఏం చేయాలి? నేనెలా ఆ పంజరం నుంచి తప్పించుకోవాలి? నన్ను నేనెలా కాపాడుకోవాలి? మార్గం కానరాలేదు. కళ్ళ ముందు కేవలం చీకటి మాత్రమే మిగిలింది. అడుగు వేయాలన్నా దారి చూపే వెలుగు నా ముందు లేదనిపించింది. మరణం మాత్రమే నన్ను మెంటల్ టార్చర్ నుంచి బయటపడేయగలుగుతుందనిపించింది. ఆఫీస్కి చేరుకున్నాను కాసేపటికి. క్యాబ్ వాడికి ఫెయిరీ ఇచ్చేసి నేను మా ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాను. మా మేనేజర్ అంటేనే నార్మల్గా నాకు చాలా భయం. కానీ అదేంటో ఆ రోజు నాకు నా బాధలు కన్నీళ్ళు వాడి మీద నా భయాన్ని కూడా మర్చిపోయేలా చేశాయి. ధైర్యంగానే లోపలికి వెళ్ళి తిన్నగా మేనేజర్ క్యాబిన్ దగ్గరికే వెళ్ళాను. నన్ను చూడడంతోనే నా కొలీగ్ శ్రావ్య నా దగ్గరికి వచ్చింది. అప్పిగాడు చాలా ఫైర్ మీద ఉన్నాడే నీ మీద అంది నన్ను జాలిగా చూస్తూ. అప్పిగాడు అంటే మా మేనేజర్ అప్పారావు గారులేండి. వాడు ఎప్పుడైనా కోపంగా ఉన్నాడని తెలిస్తే వాడి కంటికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాను నేను. అంత భయం నాకు వాడంటే. పెద్ద పెద్ద అరుపులు అరుస్తాడు ఆఫీస్ మొత్తం వినిపించేలా కోపం వచ్చినప్పుడు. ఎవరి మీదైనా అంతే మా మేనేజర్. చిన్న తప్పే అయినా వాడు అరిచే అరుపులు కరుపులు మాత్రం ఆఫీస్ మొత్తం మార్మోగుతాయి. మా ఆఫీస్లో ఎంప్లాయీస్లో సగానికి సగం మంది వీడికి భయపడే వర్క్ ప్రాపర్గా చేస్తారు టైంకి. అంత స్ట్రిక్ట్ మా మేనేజర్. నా వల్ల నిజానికి ఇప్పుడు చాలా వర్క్ ఆగిపోయింది. ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో ఉన్నాను. అది కూడా ఎక్కువగా టైం కూడా లేదు. ప్రాజెక్ట్ డెడ్లైన్ ఇంకొక 1 నెల రోజులున్న సమయం అది. నేను చెప్పా పెట్టకుండా నా బాధలో నేనుండి ఆఫీస్కి రాలేదు. ఇప్పుడు లోపలికి వెళ్తే ఈ మేనేజర్ అప్పారావు ఆంబోతులా నా మీద రంకెలు వేస్తాడుగా అనుకుంటూ ఉంటే మరో కొత్త భయం అప్పుడు నాలో పుట్టింది. ఈ 2 డేస్ నువ్వు లేనప్పుడు ఆఫీసులో చాలా జరిగాయనివి. నీతో వచ్చాక చెప్తాను. ముందైతే నువ్వు లోపలికి వెళ్ళవే అని శ్రావ్య కూడా ధైర్యం చెప్పి వెళ్ళమంది నన్ను. ఎక్కువగా నేను కూడా మాట్లాడకుండా ముందైతే మేనేజర్ క్యాబిన్లోకే వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ సార్ అని పర్మిషన్ తీసుకుంటూ క్యాబిన్లోకి ఎంటర్ అయిన నాకు సీరియస్ లుక్ విసిరాడు మేనేజర్ అప్పారావు. లోపలికి వెళ్ళి అతని ముందు నిల్చున్నాను నేను మౌనంగా. కనీసం ఇన్ఫామ్ కూడా చేయకుండా ఈ 2 డేస్ నువ్వెందుకు లీవ్ తీసుకున్నావు అని చాలా అంటే చాలా గంభీరమైన స్వరంలో అడిగాడు నన్ను చూడడంతోనే. అసలు ఏం చెప్పాలి? నేనేమీ ఆలోచించుకోలేదు కూడా ఏం చెప్పాలనేది. అప్పటికప్పుడు ఏం చెప్పాలో అని ఆలోచిస్తున్న నాకు ఏమీ తట్టలేదు. చేతులు పిసుక్కుంటూ ఏం చెప్పాలని ఆలోచిస్తున్న నాకు అర్థమైపోయింది మేనేజర్ నా జాబ్ పీకేయడం ఖాయమని ఆ రోజు. అదే సమయంలో వాట్ హ్యాపెండ్ అంటూ వినిపించింది వెనుక నుంచి ఓ స్వరం. వెనక్కి తిరిగిన నేను మొదటిసారి అప్పుడే చూడడం సిద్ని. అవును, మీరు విన్నది కరెక్టే. సిద్ వచ్చాడు ఇప్పుడు నాకు మా మేనేజర్కి మధ్యలో ఆ క్యాబిన్లోకి. ఎక్కడో చూశాను అనిపించింది చూసిన వెంటనే తనని నాకు. కానీ ఎక్కడ చూశానో గుర్తులేదు. అయితే విచిత్రం ఏంటంటే సిద్ చూసిన వెంటనే మేనేజర్ లేచి నిల్చొని చాలా వినయంగా మాట్లాడాడు. అది చూస్తున్న నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి గుడ్లు తేలేసానప్పుడు నిజానికి. సార్ తను అన్విత, మన ఎంప్లాయే. చాలా వర్క్ హాలిక్. కానీ కనీసం ఇన్ఫామ్ కూడా చేయకుండా 2 డేస్ నుంచి తను ఆఫీస్కి రాలేదు. ఈరోజు కూడా నేను కాల్ చేసి 1 అవర్లో నా ముందు ఉండాలని ఆర్డర్ వేయడం వల్ల వచ్చింది. అసలే తను నెక్స్ట్ 1 మంత్లో మనం కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్లో కూడా ఉంది. బాధ్యత ఉండాలి కదా సార్. కనీసం మానేస్తున్నప్పుడు లీవ్ తీసుకొని మానేయాలి కదా. అదే మాట్లాడుతున్నాను సార్ అంటూ మేనేజర్ అప్పారావు చెప్పుకుంటూ పోతుంటే అసలు అతనికి ఎందుకు అదంతా చెప్తున్నాడో అర్థం కాక నేను వెర్రి మొహం వేశాను. అన్విత, సార్ మన చైర్మన్ గారి కొడుకు. నిన్నే సీఈఓగా ఆయన మన కంపెనీకి బాధ్యతలు తీసుకుంటూ సైన్ చేశారు అంటూ సిడ్ని నాకు చైర్మన్గా పరిచయం చేశాడు మేనేజర్ అప్పారావు. చైర్మనా? దెబ్బకు నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అప్పుడు. చైర్మన్ ముందు నేను ఆన్సర్ చేసుకోవాలి ఆ 2 రోజులు ఎందుకు రాలేదని. మేనేజర్ ముందే నోట మాట రానిది ఇక చైర్మన్ ముందు వస్తుందా? ఏం చెప్పాలో అర్థం కాక ఇంకా అలానే బొమ్మలా నిల్చొని చూస్తూ ఉండిపోయిన నన్ను, కమ్ టు మై క్యాబిన్ మిస్ అన్విత అని ఒక్క మాట కంగుమనే స్వరంలో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్.
పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయింది అప్పుడు నా పరిస్థితి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? అని ఆలోచిస్తూ కంగారు పడుతున్న నన్ను కనీసం మాకు మెయిల్ కూడా చేయకుండా "నువ్వెందుకు లీవ్ తీసుకున్నావో వెళ్లి ఇప్పుడు చైర్మన్ సార్‌తోనే చెప్పు అన్విత" అని పొగరుగా అనేసి మేనేజర్ అప్పారావు వాడి సీట్‌లో సెటిల్ అయితే నేను అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు కదిలాను సిద్‌ని కలవడానికి అతని క్యాబిన్‌లోకి వెళ్ళేందుకు. మరి సిద్‌కి నేనేం చెప్పాను? అసలు ఆ రోజు ఏం జరిగింది? నేను వర్క్ చేసే కంపెనీకి చైర్మన్ అయిన సిద్ లాంటి వాడితో నేనెలా ఇలా? తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అంటే సిద్ అన్వితకి చైర్మన్ అనమాట. అన్విత వర్క్ చేసే కంపెనీకి చైర్మన్ అనమాట. అలా అయితే సిద్‌తో ఇలాంటి పరిచయం ఎలా ఏర్పడింది? సిద్ అంతలా అన్వితకి దగ్గరవ్వడానికి కారణం ఏంటి? ఆమె జీవితంలో ఇంతకు ముందు నుంచే సిద్ ఉన్నాడని అన్విత చెప్తుంది కదా! అంటే చైర్మన్‌గా కాకుండా సిద్ అన్విత జీవితంలో ముందు నుంచే ఉన్నాడా? అయితే అది ఎలా? ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అలానే ఈ వీడియోకి లైక్, షేర్స్ అండ్ కామెంట్స్ కథ మీద మీ అభిప్రాయాన్ని నాకు చెప్తూ ఉండండి. నేను మీకు మరింత బాగా ఇస్తూ ఉంటాను స్టోరీని. అండ్ నాకు మీరే ఎనర్జీ బూస్టర్స్. మీ కామెంట్స్, లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబర్సే నాకు ఎనర్జీ బూస్టర్స్ అర్థం చేసుకోండి. అండ్ కొన్ని రోజుల పాటు స్టోరీ రోజుకి ఒక్క ఎపిసోడ్ మాత్రమే వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ డే బై డే, డే ఆఫ్టర్ డే ఒకరోజు విడిచి ఒకరోజు కూడా రావచ్చు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకు చిన్న ప్రాబ్లమ్ మానిటైజేషన్‌లో. వన్స్ అది క్లియర్ అయ్యాక రెగ్యులర్‌గా ఎక్కువ ఎపిసోడ్స్ ఇచ్చి స్టోరీని త్వరగా ఫినిష్ చేస్తాను. అండ్ ఇది ఇంకా స్టార్టింగే, త్వరగా ఫినిష్ చేస్తాను అన్నానని చెయ్యండి అని అనకండి. కథని అందంగా, అర్థవంతంగా మీకు ఎలా చెప్పాలో అలా చెప్పే నేను ఫినిష్ చేయాలనుకున్నది చేస్తాను. సో ఇక ఉంటానండి.